ఆ రోడ్ లో మొత్తం ఏమంటారు సులభ్ కాంప్లెక్స్ ఇచ్చిన ఇది ఒక్కటే చూసినావు ఇందులో చదివించినప్పుడు తెలియదు మళ్ళా నువ్వు ఏడేడ పెట్టింది నాకు చదివించలే చేయలేవలే కొట్టలే మా అమ్మ చెప్పలే నేను పర్సనల్ పబ్బు పోతుండు మరి అవునా ఎందుకు చెప్పాలి ఏంది అదేంది నీకు తెలియదా చూసుకో ఎంత పెట్టింది తెలుసా మళ్ళీ ఎన్ని చేస్తావు నువ్వు పాగల ఏడేడ పెట్టింది తెలుసా ఆడేడో ఏమంటే చిలకలు కూడా బస్ స్టాప్ లో పెట్టింది మొత్తం అందరూ ఉచ్చోకి వస్తారు ఆడ మళ్ళీ సికింద్రాబాద్ బస్ స్టాప్ ఆడ కూడా వస్తారు ఇంటి కింద కూడా పెట్టిండు ఆఖరికి లిఫ్ట్ లో కూడా పెట్టిండు వాళ్ళు ఎందుకంటే నీకు ఎందుకు నా గురించి నువ్వు నా గురించి చెప్తాను ఇట్లా చేస్తా మళ్ళా నీ గురించి నేను చెప్పినా ఏం చేసినావు చేసిందా మళ్ళా మా అమ్మకి అన్ని చెప్తుంది మళ్ళా మా అమ్మకి చెప్తుంది అన్ని లేనప్పుడు ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు మా అమ్మకి ఏం చెప్పినా ఆంటీ పబ్లలో పోతుడు వీడియో చేస్తావు వీడియో చెప్పలేదు మమ్మీకి ఎవరికి నేను చెప్పా నేను నీలక అట్లా అయ్యా నేను ఇట్లా చేస్తా లంగపల్లి చేస్తాం లంగపల్లి మల్లు తన ముఖానికి గలీజ్ మేకప్ వేసి టార్చర్ పెట్టిందని గంగు మనసులో బాగా కసిపెట్టుకున్నాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలని మల్లుకు తెలియకుండా మల్లు మిస్సింగ్ అంటూ కొన్ని పోస్టర్లు రెడీ చేయించాడు. ఆ పోస్టర్లలో మల్లేశ్వరి ఏజ్ 35, వెతికి తెచ్చిన వారికి 500 రూపాయలు, ఒక సిగరెట్ డబ్బా ఫ్రీ అని కామెడీగా రాయించాడు. ఆ తర్వాత బబ్బును తోడు తీసుకుని సికింద్రాబాద్ బస్ స్టాప్లు, సులభ్ కాంప్లెక్స్ గోడలపై ఆ పోస్టర్లను అంటించాడు. అంతటితో ఆగకుండా మల్లు వాళ్ల ఇంటి లిఫ్టులో డోర్లపైన కూడా మిస్సింగ్ పోస్టర్లను అంటించేశాడు. ఆ తర్వాత బబ్బు వెళ్లి ఆ పోస్టర్లను మల్లుకు చూపించగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. రోడ్డు మీద జనాలు చూస్తే తన ఇజ్జత్ పోతుందని మల్లుకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ పోస్టర్లను చూసిన మల్లు రియాక్షన్ అయితే మామూలుగా లేదు. గంగు మీద ఫుల్లు సీరియస్ అయిపోయింది. ఆ కోపంలో గంగుని ఏం చేసిందనేది పూర్తి వీడియో బబ్బు ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.